కావలి నియోజకవర్గం ముస్లిం సోదర సోదరీమణులకు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హిందూ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ఇట్లు సాజిద్, జనసేన పార్టీ 8వ వార్డు ఇన్ఛార్జ్, షేక్ షమ్మీ, జనసేన పార్టీ 22వ వార్డు ఇన్ఛార్జ్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని నూతన బస్టాండ్ దగ్గర తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేసి కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ నాయకులు అందే వెంకటేశ్వరరావు. అనంతరం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అన్ని కులాల వారికి సామాజిక న్యాయం చేస్తూ రానున్న రోజుల్లో కొత్త పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలు ఆర్థికంగా అభివృద్ధికి దోహదపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రివర్గానికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరో 20 సంవత్సరాల వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగాలని ఆకాంక్షించారు. సైదాపూర్ మండలంలో ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి విశ్వనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. వారి మంత్రివర్గానికి మరియు వారితో పాటు వారి మంత్రివర్గము, వారి ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సంబంధించిన అధికారులు అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని మరియు అందరికీ మేలు చేసేలా ప్రభుత్వం జరగాలని, రానున్న రోజుల్లో ఇంకా సంక్షేమ పథకాలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాలని మరియు మా మంత్రి గారు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉండాలని, అదేవిధంగా 119 నియోజకవర్గంలో పనిచేసినటువంటి కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరి వారు నివేదిక తెప్పించుకొని వారందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ మరొక్కసారి మరి ప్రజా సంక్షేమం కోసం వారు పాటుపడి ముఖ్యమంత్రిగా వారు కొనసాగాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఈ మనం వారు ఆయురారోగ్యంతో ఉండాలని మరియు సంక్షేమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంగా కార్యకర్తలకు వారికి గుర్తింపు ఇవ్వాలని ఈరోజు సైదాపూర్ మండల కేంద్రంలో మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.